మనం చేసే పనులు కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సారంగధర మెట్టపై ఉన్న శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా కొప్పాక వీడిఎస్సివి చౌదరి, డైరెక్టర్లు కొలచన వెంకట సూర్యనారాయణ, అజ్జరపు శ్యామలాదేవి, సూరంపూడి అప్పాజీ, పొన్నమాటి నాగమణి, డేగల మరియా, రేలంగి నాగేశ్వరరావు, శాంతాకుమారి, నూకల అచ్యుతరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ఆలయ ఈవో వల్లు శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజలు వారి శుభకార్యాలు చేసుకునేందుకు ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నామని, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2.50 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే సారంగధరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సాయి కుటుంబం 9 లక్షలు ఇస్తామని ప్రకటించారన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని, దొండపాటి సత్యంబాబు, వర్రె శ్రీనివాసరావు, ఇన్నమూరి దీపు, నల్లం శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. గుర్తు చేసుకుంటూ మరి చాలా ఉదారంగా తండ్రి కొడుకులు ముందుకొచ్చి చైర్మన్ గారు ఇప్పుడే ఇందాక పెద్దలు అప్పారావు గారు చెప్పినట్లుగా చెవులో చెప్పారు. ఆయన మనసులో ఆలోచన ఏంటంటే ఇప్పుడే ఈఓ గారికి కూడా చెప్పాం, ఇప్పుడు మనం ఏదైతే సమావేశం ఏర్పరచుకుంటున్నాం ఇది దేవస్థానం వారి భూమి, ఇక్కడ మనం ఒక మంచి కమ్యూనిటీ హాల్ కడదాం. ఆ కమ్యూనిటీ హాల్ కట్టడానికి చైర్మన్గా నా కుటుంబం నుంచి మొట్టమొదటి డొనేషన్ కింద 9 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడే ఇక్కడ చెప్పడం జరిగింది. సరే అన్న బాగా డబ్బు ఉన్నవాళ్ళు, తమ్ముడేమో మొన్న ఎన్నికలైని కొద్దిగా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, కాస్త ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా కూడా మీరు చేసే మంచి కార్యక్రమానికి ఏదైతే చైర్మన్ సాయి గారు 9 లక్షలు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణానికి చేస్తానన్నారు, ఆయనకి తోడుగా ఉడతా సాయంగా ఆదిరెడ్డి కుటుంబం నుంచి కూడా 2.5 లక్షలు డొనేషన్ ఇస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ సాయి గారు తలుచుకుంటే ఇంకా 10 చేతులు వస్తాయి. వారి విజయంలో భాగస్వామ్యం వహించినటువంటి జనసేన పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారు ఏ కమిటీలు వేసినా వారు ఏ కార్యక్రమం చేపట్టినా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్తున్నంత వరకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవాలయాలకు ఏదైతే కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నారో పాలకవర్గం చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఎన్డీఏ కూటమి గౌరవం మరింత పెరిగే విధంగా మీ యొక్క ఆధ్వర్యంలో దేవస్థానాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి ప్రత్యేకత భారతదేశానికి ఉంది, ఈ మట్టికి ఉంది. భారతదేశం కర్మభూమి, ఇక్కడ పుట్టడమే మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించేటువంటి ఎంతోమంది సైనికులు కానీ ప్రజలు కానీ ఉన్నారు. అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఈ దేవస్థానాల యొక్క ప్రత్యేకతను ఎప్పుడు ఇనుబడించే విధంగా పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చైర్మన్లకి డైరెక్టర్లకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏమైనా అంటే ఇదిగో ఈవో గారే మా మీద కలబడుతున్నారండి, వచ్చి లోపల తాగేసి బాటిల్స్ విసురుతున్నారండి, గంజాయి తింటున్నారండి. ఏమైనా అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి మా మీద కలబడి బూతులు తిడుతున్నారని అంటే అప్పుడు మాకు ఉన్న గౌరవాన్ని బట్టి అధికారం లేకపోయినా నేను ఖచ్చితంగా పోలీసులు చెప్పి ఏదో కంట్రోల్ చేస్తుంటే మళ్ళీ మామూలుగా పోలీసులు కూడా లెక్క చేయకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిందో ఈవో గారికి చెప్పాం, ఎవడైనా సరే ఇక్కడ తాగుడు రాత్రి 12 తర్వాత తాగుడు మొదలెట్టినా గంజాయి తీసుకున్నా అందరు ఎవడైనా సరే లెక్క చేయకుండా లోపల పడేయన్నాడు మీ ఎమ్మెల్యే వాసు గారు. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు.